హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ నేను కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ కానీ, మైక్రో ఎకనామిక్స్ కానీ, అదేవిధంగా మరికొన్ని ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా మరికొన్ని రౌండప్ లో భాగంగా మీకు ఇక్కడ పార్ట్ 1 లో భాగంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఓకేనా? అదే విధంగా చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మీరు చెప్పినటువంటి 2 వీడియోలు చదివితే సరిపోతుందా అనేసి అంటే, నేను చెప్పినటువంటి 2 వీడియోలు మీరు క్లారిటీగా చదవండి, అంతకు మించి మీరు ఏమీ చదవద్దు. మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి. ఓకేనా? వాడు సిలబస్ లో ఏమన్నాడంటే ఇండియన్ ఎకానమీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ద మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అన్నాడు. అంటే ఇండియన్ ఎకానమీ చదవమన్నాడు, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి బేసిక్స్ చదవమన్నాడు. ఇది మీకు బేసిక్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్ బుక్ లో ఫస్ట్ యూనిట్ మొత్తము కూడా మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి ఉంటుంది. అదన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ 2 వీడియోలు క్లారిటీగా చూడండి. అయితే ఇండియన్ ఎకానమీలో భాగంగా మరికొన్ని టాపిక్ నేను ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం రౌండప్ లో భాగంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఈ హెడ్డింగ్స్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా గణిస్తారు, జాతీయ ఆదాయాన్ని గణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఇటువంటివి కొన్ని మనం చూసుకుంటూ పోదాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూస్తే జాతీయ ఆదాయం అనగా ఏంటంటే, జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తువుల విలువను జాతీయ ఆదాయం అని పిలుస్తారు. ఓకేనా? జాతీయ ఆదాయం అని పిలుస్తారు. మనం భూమి పుట్టక ముందు నుంచి చదువుకుంటున్నాం ఏమని, జాతీయ ఆదాయం అంటే ఏంటంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడేది జాతీయ ఆదాయం అని చెప్పి తాతల ముత్తాల కాలం నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ ఈ డెఫినేషన్ కి చాలా అర్థం ఉంది. చూడండి, కాలం చెప్తా. ఒక దేశంలో అని అంటే మన భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో అని అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనుకుందాం. దేశ ప్రజలందరి చేత అంటే మన అందరి చేత ఆ ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తువుల విలువను మాత్రమే మన జాతీయ ఆదాయంగా పరిగణించాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూస్తే ఇప్పుడు అంతిమ వస్తువు విలువకి మధ్యంతర వస్తువు విలువకి చిన్న తేడా ఉంది, చెప్తా చూడండి. మధ్యంతర వస్తువ విలువ, ఓకేనా, అదే విధంగా అంతిమ వస్తువ విలువ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు గోధుమ పిండి ఉంది మిత్రమా, గోధుమ పిండి ఉంది, చపాతీ ఉంది. గోధుమ పిండిని ఉపయోగించి మనం చపాతీని తయారు చేస్తాం, కానీ చపాతీని ఉపయోగించి గోధుమ పిండిని మనం తయారు చేయము. అంటే ఇక్కడ మధ్యంతర వస్తువుని చూడండి. ఇక్కడ మధ్యంతర వస్తువు అనగా ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడానికి మధ్యలో మనం వాడేటటువంటి వస్తువుని మధ్యంతర వస్తువు అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు చపాతీని తయారు చేయడానికి మనం మధ్యలో వాడినటువంటి వస్తువు గోధుమ పిండి అనేది మధ్యంతర వస్తువు అవుతుంది, చపాతీ అనేది అంతిమ వస్తువు అవుతుంది. అనగా గోధుమ పిండిని మనం డైరెక్ట్ గా తినలేము, కానీ ఇండైరెక్ట్ గా ఇది మనకి సేవలు అందిస్తుంది. కానీ చపాతి మాత్రం డైరెక్ట్ గా మనం తినగలం, కాబట్టి ఇది డైరెక్ట్ గా మనకి సేవలు అందిస్తుంది. అనగా మధ్యంతర వస్తువు అనేది మానవుడికి పరోక్షంగా ఉపయోగపడితే, అదేవిధంగా అంతిమ వస్తువు అనేది మానవుడికి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రాస్తున్నటువంటి పెన్ను ఉంది, పెన్ను లోపల ఇంక్ ఉంది. ఓకేనా? పెన్ను ఉంది, పెన్ను లోపల ఇంక్ ఉంది. ఇంక్ అనేది మధ్యంతర వస్తువు, అదే విధంగా పెన్ అనేది అంతిమ వస్తువు అవుతుంది. నేను వేసుకున్న షర్ట్ ఉంది, షర్ట్ అనేది అంతిమ వస్తువు. దీన్ని దేని ఉపయోగించి తయారు చేసాం, కాటన్ ఉపయోగించి తయారు చేసాం, కాబట్టి కాటన్ అనేది
మధ్యంతర వస్తువు కాటన్ ఉపయోగించి తయారు చేసామే ఇది మధ్యంతర వస్తువు. కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మధ్యంతర వస్తువు విలువను చేర్చాలా, అంతిమ వస్తువు విలువను చేర్చాలా అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అంతిమ వస్తువు విలువను మాత్రమే చేర్చాలి. ఎందుకు సార్ చేర్చాలి అని మీకు డౌట్ రావచ్చు. ఉదాహరణకి 300 రూపాయలు ఇచ్చి ఒక కాటన్ కొన్నాడు కంపెనీ వాడు, షర్టును తయారు చేసే కంపెనీ వాడు 300 రూపాయలు ఇచ్చి కాటన్ కొన్నాడు. ఓకేనా? అదే విధంగా దాన్ని తయారు చేయడానికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా 200 రూపాయలు అయింది. ఓకేనా? మొత్తం మీద వీనికి తయారు చేయడానికి 500 రూపాయలు అయింది. ఎంతైతే ఈ షర్ట్ ఖర్చు ఎంత అంటే 500 రూపాయలు. కానీ మనకి లాభం కావాలనుకుంటాడు. ఆ లాభంలో 500కి ఇంకో 200 కలిపి మొత్తం 700 రూపాయలకి ఇక్కడ షర్టును వాడు అమ్ముతాడు. ఇప్పుడు ఇందులో 700 రూపాయలలో మధ్యంతర వస్తువు విలువ ఉంది. ఆ వస్తువును తయారు చేయడానికి అనగా షర్టును తయారు చేయడానికి అయిన ఖర్చు విలువ ఉంది. అదేవిధంగా మనకు లాభం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 700 రూపాయలు మాత్రమే జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాలి. ఈ 300 200 అనే జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోకూడదు. ఓకేనా? అదేవిధంగా ఇది అంతిమ వస్తువు విలువ అవుతుంది. ఇవన్నీ కూడా మధ్యంతర వస్తువు విలువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, అంతిమ వస్తువు విలువను తీసుకుంటే అందులోనే మధ్యంతర వస్తువు విలువ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి అంతిమ వస్తువు విలువను లెక్కిస్తే మధ్యంతర వస్తువు విలువను లెక్కించినట్టే. కాబట్టి అంతిమ వస్తువు విలువను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ అంతిమ వస్తువు విలువ 700 ప్లస్ మధ్యంతర వస్తువు విలువ అనగా కాటన్ విలువ 300 రూపాయలు, 300 ప్లస్ 700 రెండు కలిపితే ఒకే వస్తువుని ఇక్కడ 2 సార్లు లెక్కించినట్లు అవుతుంది. మధ్యంతర వస్తువుని ఇక్కడ లెక్కించావు, ఇక్కడ కూడా మధ్యంతర వస్తువులు. కాబట్టి ఒక వస్తువుని 2 సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడును. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అంతిమ వస్తువు విలువను మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువు విలువను తీసుకోకూడదు. ఒక వస్తువుని ఒకసారి మాత్రం లెక్కించాలి, 2 సార్లు లెక్కించకూడదు. ఇది జాతీయ ఆదాయం. ఓకేనా? రైట్. అయితే జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా లెక్కిస్తారు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. జాతీయ ఆదాయాన్ని మన భారతదేశంలో 3 పద్ధతుల ద్వారా గణిస్తున్నారు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రోడక్ట్ మెథడ్, రెండవది ఆదాయ మదింపు పద్ధతి ఇన్కమ్ మెథడ్, అదేవిధంగా మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా మాత్రమే మన భారతదేశం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. అయితే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎక్కువగా వాడేటువంటి పద్ధతులు ఎవరంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతిని ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది మన భారతదేశంలో పరిమితంగా మాత్రమే వాడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించడం కోసం ఈ 2 ఉత్పత్తుల ద్వారా మనం ఈజీగా లెక్కిస్తాం. కారణం ఏంటంటే ఈ 2 ఉత్పత్తులకు సంబంధించి గణాంకాలు మనకి లభ్యమవుతున్నాయి. కానీ వ్యయపరమైనటువంటి గణాంకాలు మన భారతదేశంలో సరిగ్గా లభ్యం కాకపోవడం వలన జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి పరిమితంలో మాత్రమే అంటే అవసరమైనటువంటి మేరకు మాత్రమే ఈ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. మిగతా 2 పద్ధతుల ద్వారానే ఎక్కువగా ఉపయోగిస్తూ జాతీయ ఆదాయాన్ని తయారు చేస్తున్నారు. ఓకేనా? అయితే మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన వ్యక్తి ఎవరు అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఎవరైనా దాదాబాయి నౌరోజీ. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈయన 1867-68 ఆర్థిక సంవత్సరానికి గాను 1876 లెక్కించాడు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరంలో లెక్కించాడు. ఎవరైనా దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ లెక్కించినప్పుడు ఎంత అంటే తలసరి ఆదాయం 20 రూపాయలు. అదేవిధంగా 340 కోట్ల రూపాయలు అప్పట్లో జాతీయ ఆదాయం. అదేవిధంగా 17 కోట్ల జనాభా కలిగి ఉన్నారు. అంటే మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు జనాభా ఎంత అంటే 17 కోట్లు. ఇప్పుడు 1867-68లో. అదేవిధంగా మన భారతదేశం జాతీయ ఆదాయాన్ని దాదాబాయి నౌరోజీ మొట్టమొదటిసారిగా లెక్కించినా కూడా ఈయన సరిగ్గా లెక్కించలేదు. కాబట్టి మన భారతదేశంలో శాస్త్రీయబద్ధంగా కొంచెం అన్ని వాటిని పరిగణలోకి తీసుకొని అనగా శాస్త్రీయ పరంగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వ్యక్తి ఎవరంటే వికే ఆర్వి రావు.
వికే ఆర్వి రావు. అతని పేరు ఏం మిత్రమా? వికే ఆర్వి రావు అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 బిట్లోనే మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ 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 అన్ బ్రిటిష్ పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది మనకి ఇక్కడ ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథం ఎవరు సంబంధించింది అంటే దాదాపు నవరోజుకి సంబంధించినటువంటి గ్రంథం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ ఈక్వల్ టు నెట్ ఈటీ అన్నాడు. దీని తెలుగులో ఏమంటామంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మన హైకోర్టు ఎగ్జామ్ అడిగి ఉన్నాడు లాస్ట్ ఇయర్. ఓకేనా? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ ఈక్వల్ టు ఏమని అడిగినాడు. ఓకేనా? పరోక్ష పన్నులు అంటే ఏంటంటే ప్రభుత్వం పరోక్షంగా మన పైన విధించేటువంటి పన్నునే పరోక్ష పన్ను అని పిలుస్తాం. అయితే పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలను తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? నికర పరోక్ష పన్నులు వస్తుంది. బేసిక్స్ మాత్రం చెప్తూ పోతుంటా, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ గ్రీన్ జీడిపి అంటే ఏంటంటే పర్యావరణ నష్టానికి, పర్యావరణం ఏదైతే నష్టం జరిగిందో దానిని జీడిపికి సర్దుబాటు చేస్తే, దానిని జీడిపికి సర్దుబాటు చేస్తే దాన్ని గ్రీన్ జీడిపి అని పిలుస్తారు. ఓకేనా? పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేసే దానిని గ్రీన్ జీడిపి అని పిలుస్తారు. నెక్స్ట్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి. మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ అనగా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నమాట. ఓకేనా? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి అనేది గుర్తుపెట్టుకో. ఇది ఫార్ములా. ఓకేనా? మరి ఎందుకు సార్ దీన్ని ఇలా రాశారు అనేసి అంటే ఒకటే చెప్తాను. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను అమెరికాలో ఉపయోగిస్తే మనకేమొస్తుంది? ఆదాయం వస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను మన భారతదేశంలో ఉపయోగిస్తే మనం వాడికి చెల్లింపులు చేయాలి. ఇంతకీ ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఒకటి ఉత్పత్తి కారకం భూమి. ఓకేనా? 2 శ్రమ, 3వది మూలధనం, 4వది వ్యవస్థాపకుడు, 5వది సాంకేతిక పరిజ్ఞానం. ఇది మనకు ఉత్పత్తి కారకాలు. ఇప్పుడు ఇక చూడండి, మన ఇండియా ఉంది, ఇండియా, అదే విధంగా అమెరికా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను అమెరికాలో వినియోగిస్తే మనకి ఏమొస్తుందంటే ఆదాయం వస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను మన దేశంలో ఉపయోగిస్తే మనం వాడికి ఏం చేయాలంటే చెల్లింపులు చేయాలి. ఓకేనా? చెల్లింపులు చేయాలి అనగా ఇప్పుడు చూడండి, శ్రామికుడు ఉన్నాడు. ఉత్పత్తి కారకాల్లో ఒక ఉత్పత్తి కారకం శ్రామికుడు తీసుకో. శ్రామికుడు అంటే ఎవరు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నేను భారతీయుడు. ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళాను. అమెరికాకు వెళ్ళి అక్కడ సేవలు అందించాను అంటే మన దేశ ఉత్పత్తి కారకాన్ని అమెరికాలో ఉపయోగించామని అర్థం. అంటే అర్థమైందా? అమెరికాలో ఉపయోగించామని అర్థం. ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళి అమెరికాలో డబ్బు సంపాదిస్తే మరి ఆ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? మన దేశానికి వస్తుంది. కాబట్టి అంటే అర్థమేమి? మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను విదేశాల్లో ఉపయోగిస్తే మనకేమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. దాన్ని రిసీవ్స్ అంటాం, లేదా రిసీవ్డ్ ఇన్కమ్ అని పిలుస్తాం. కాబట్టి ఆర్ అని రాసుకున్నా. ఓకేనా? ఆర్ అని రాసుకున్నా. అదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అమెరికా దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన భారతదేశంలోకి వచ్చి పని చేస్తే మనం వాడి ప్రతి నెల ఏమి చేయాలా? శాలరీ ఇచ్చేయాలి, అనగా వాడికి చెల్లింపులు చేయాలి. అంటే అర్థమేది? వాళ్ళ ఉత్పత్తి కారకాలు మనం ఉపయోగిస్తే వాడికి మనం చెల్లింపులు చేయాలి అంటే పేమెంట్ ఇన్కమ్. ఓకేనా? కాబట్టి ఆర్ మైనస్ పి. మనం ఎగుమతి చేస్తే మనకి రిసీవ్డ్ ఇన్కమ్, మనం దిగుమతి చేసుకుంటే అది పేమెంట్. కాబట్టి ఆర్ మైనస్ పి ఈక్వల్ టు ఎన్ఎఫ్ఐఏ అని అర్థం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ ఎన్ఎఫ్ఐ అనేది ప్లస్గా ఉంటే, ఎన్ఎఫ్ఐ అది ప్లస్గా ఉంటే మన భారతదేశానికి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందని అర్థం.
85 అంటే ఏమి మనం సంపాదించే ఇన్కమ్ ఎక్కువ అని అర్థం. మనం సంపాదించే ఇన్కమ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ దేశం 80 కూడా ఎక్కువ అవుతుందని అర్థం. 80 ఎక్కువ ఉండే కొద్దీ ఆటోమేటిక్ మన దేశం వృద్ధిని చూస్తుందని అర్థం. ఓకేనా? సరే, ఇదన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీ కాబట్టి మీకు ఎంత మేరకు మాత్రం అంత మేరకు చెప్తున్నా, ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ న్యూ బేస్ ఇయర్. న్యూ బేస్ ఇయర్ అంటే ఏంటి మిత్రమా? ఆల్రెడీ మన భారతదేశంలో ప్రస్తుతం 9వ బేస్ ఇయర్, 9th బేస్ ఇయర్ అనేది కొనసాగుతూ ఉంది. ఓకేనా? నూతన బేస్ ఇయర్. ఓకేనా? నూతన బేస్ ఇయర్ అది అంటే 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని రీసెంట్ గా కొత్త ఆధార సంవత్సరంగా గుర్తించారు. దీనిని 2026 ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మన భారతదేశంలో ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే బేస్ ఇయర్ అనేది ఎన్నో బేస్ ఇయర్ అంటే 9th బేస్ ఇయర్ ఆఫ్ ది ఇండియా. మన భారతదేశం ఇది 9th బేస్ ఇయర్. మరి గతంలో ఉన్న బేస్ ఇయర్ అంటే 2011-12 ఆధార సంవత్సరంలో నూతనంగా ఇది వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ 9th ఇయర్ బేస్ ఇయర్ గుర్తుపెట్టుకొని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఏదైనా ఒక ఆధార సంవత్సరాన్ని ఎలా గుర్తిస్తారు సార్? ఏ సంవత్సరాన్ని గుర్తించలేదు కానీ 2022-23 ఎందుకు తీసుకున్నారంటే గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో అయితే భారతదేశం ఇతర దేశాలతో యుద్ధం చేయదో, ఇతర దేశాలు మన భారతదేశం యుద్ధం చేయదో, అదేవిధంగా కరువు, కాటకాలు, విపత్తులు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా గుర్తిస్తారు. మరోసారి చెప్తున్నా. ఓకేనా? భారతదేశం ఇతర దేశాలతో యుద్ధం చేస్తూ ఉండకూడదు, ఇతర దేశాలు భారతదేశంతో యుద్ధం చేస్తూ ఉండకూడదు. కరువు, కాటకాలు, విపత్తులు, సునామీలు, భూకంపాలు, విపత్కర పరిస్థితులు అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా గుర్తిస్తారు. ఓకేనా? ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ విపత్కర పరిస్థితులు రావో ఆ సంవత్సరంలో ధర అనేది స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్నటువంటి ధర వద్ద జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే అప్పుడు మన దేశం యొక్క వాస్తవ ఆదాయం బయటపడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్థిరంగా ఉన్నటువంటి ఒడిదుడుకులకు లోను కానటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటాము. దిస్ ఈస్ న్యూ బేస్ ఇయర్. నెక్స్ట్ బదిలీ చెల్లింపులు అంటే ఏంటంటే మనం ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనకుండా మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. మరొకసారి చెప్తున్నా, మనం ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనకుండా మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటాం. మన నాన్న దగ్గర మనం డబ్బులు తీసుకుంటాం పని చేయకపోయినా, ఎస్ ఇది బదిలీ చెల్లింపే. ఓకేనా? అదేవిధంగా మన నాన్న కానీ లేదా మన తాతలు కానీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం పాకెట్ మనీ ఇస్తున్న ప్రతి నెల ఇంత అమౌంట్ ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులే. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, బదిలీ చెల్లింపు అంటే ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకుండా వచ్చేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. బదిలీ చెల్లింపు అంటే ఏంటంటే ఉదాహరణకి పెన్షన్స్, సామాజిక పెన్షన్స్. ఈ పెన్షన్స్ అనేవి అవ్వ తాతలకి, వితంతులకి, వికలాంగులకి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ గవర్నమెంట్కి ఏ పని చేయకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి నెల పెన్షన్ ఇచ్చేస్తాడు. అంటే అర్థమేమి, వాళ్ళు ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకపోయినా వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అంటాం. బదిలీ చెల్లింపులు అంటే అర్థం ఏంటంటే ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు మనం పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి. మనం పని చేసేది ఒకవైపు, మనకు వాడు డబ్బులు ఇచ్చేది రెండో వైపు. అంటే మనం పని చేయడం వలన వాడు మన డబ్బు ఇచ్చాడు, కానీ ఇక్కడ పని చేయకుండా డబ్బు ఇస్తున్నాడు. కాబట్టి ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది. దానిని బదిలీ చెల్లింపులు అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మొదటి జాతీయ ఆదాయ గణన మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రెజ్. నెక్స్ట్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉంటుంది. మనకి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం తర్వాత గణించే బాధ్యత ఎవరుతుందంటే సిఎస్ఓది. ఈ సిఎస్ఓని 1951లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ అని చెప్పి ఒకటి ఉండేది. ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్.
సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఓ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సిఎస్ఓ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎన్ఎస్ఓ ఏర్పడింది. ఎన్ఎస్ఓ అంటే ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఓకేనా, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఈ రెండింటిని సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఓ, ఓకేనా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఈ రెండింటిని కలిపి 2019 మే 23వ తారీఖున ఈ రెండింటిని కలిపి ఎన్ఎస్ఓ ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఓ అనగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకేనా, సిఎస్ఓ అనగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ఎస్ఓ అనగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది దేని కింద పనిచేస్తుందంటే మోస్పీ అనే దాని కింద పనిచేస్తుంది. మోస్పీ అనే దాని కింద పనిచేస్తుంది. మోస్పీ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ జీడిపిలో టాప్ 5 దేశాలు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా చూస్తే 1 అమెరికా, అగ్రరాజ్యం అమెరికా, 2వది చైనా, 3వది జర్మనీ, 4వది ఒకప్పుడు జపాన్ ఉండేది. జపాన్ అధిగమించి ఇప్పుడు మన భారతదేశం వచ్చింది. అనగా భారతదేశం అనేది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి ఏ దేశాన్ని వెనక్కి నెట్టి వచ్చిందంటే జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి ఇటీవల మన భారతదేశం వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ జనాభా లెక్కలు. మన భారతదేశం జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా 1872లో ప్రారంభమయ్యాయి. ఎవరి కాలంలో? లార్డ్ మేయో కాలంలో. ప్రతి సంవత్సరము కూడా జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశం యొక్క జనాభా 120 కోట్లు. అయితే అప్పట్లో మన భారతదేశం ఫస్ట్ చైనా ఉంటే అత్యధిక జనాభా కలిగిన దేశం ఒకప్పుడు చైనా, 2వది మన ఇండియా ఉండేది. కానీ ఈ రోజులో చూస్తే మన టాప్ ప్లేస్ లోకి ఇండియా వచ్చింది, 2వ ప్లేస్ లోకి చైనా పోయింది. ఈ రోజు మన భారతదేశం టాప్ ప్లేస్ లో ఉంది అత్యధిక జనాభా గల దేశాలు. ఈ రోజు మన భారతదేశంలో ఐక్యరాజ్య సమితి ప్రకారం 142 కోట్ల జనాభా ఈ రోజు మన భారతదేశంలో ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే మన భారతదేశం అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. ఓకేనా. ప్రపంచంలోని అతిపెద్ద దేశం ఈ రోజు అడిగితే మన భారతదేశం జనాభాలో చెప్తున్నాను నేను. ఓకేనా. జనాభాలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. అయితే ఇవన్నీ మనం పక్కకు పెడితే 2000 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు మన భారతదేశంలో జరుగుతాయి. ఓకేనా. మీకు అందరికీ తెలిసినదే. 2011 చివరిసారిగా జరిగితే మళ్ళీ 2021లో జరిగిన రాసి ఉంది. కానీ కరోనా కాటకాల వలన జరగలేదు. 2027లో మన భారతదేశంలో జనాభా లెక్కలు జరగబోతున్నాయి. ఓకేనా. ఇప్పుడు చూస్తే 2026లో ప్రస్తుతం హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది. హౌసింగ్ గృహ గణన జరుగుతుంది. ఈ గృహ గణన అయిపోయిన తర్వాత 2027లో మనకేం జరుగుతుందనే మనకి జనాభా లెక్కలు జరుగుతాయి. ఓకేనా. జనాభా లెక్కలు జరుగుతాయి. అయితే ఈ 2027లో జరగబోయేటటువంటి ఈ జనాభా లెక్కలు మన భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ గణన. అదే విధంగా మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే ఈ 2027లో జరిగేటటువంటి ఈ జనాభా లెక్కలు స్వతంత్రం అంటే 1872 నుంచి చూస్తే, స్వతంత్రానికి పూర్వం 1870 నుంచి చూస్తే ఇది 16వది. అదేవిధంగా స్వాతంత్రం తర్వాత నుంచి చూస్తే ఇది 8వది. అనగా మొత్తము 16, 8 ఇది గుర్తుపెట్టుకోవాలా. 1872 నుంచి చూస్తే ఇది 16వది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే ఇది 8వది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన భారతదేశం జనాభా లెక్కలను సేకరించడం కోసం ఇటీవల హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా గారు ప్రగతి వికాస్, ఓకే, లేదా వికాస్ ప్రగతి అనే మేల్ ఫిమేల్ అనే ఒక మస్కట్ ని కూడా రీసెంట్ గా రూపొందించడం అనేది జరిగింది. ఓకేనా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటంటే హెచ్డిఐ అంటాం మన షార్ట్ కట్ లో. హెచ్డిఐ. ఓకేనా. ఇప్పుడు మనకు చూస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ప్రతి సంవత్సరం కూడా
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్డిపి వారు ప్రచురిస్తారు. యుఎన్డిపి అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా మానవుని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది అని చెప్పి యుఎన్డిపి 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ వస్తుంది. అయితే 2025 చూస్తే 2025లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో మన భారతదేశ స్థానం ఎంత అంటే 130వ స్థానం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మన భారతదేశ స్థానం 130వ స్థానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ మానవ అభివృద్ధి అనే సూచిని 1990 నుంచి లెక్కిస్తూ వస్తే ఈ మానవ అభివృద్ధి సూచి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ఉల్ హక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మహమ్మద్ ఉల్ హక్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ ఉల్ హక్ అనే ఒక వ్యక్తి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మానవ అభివృద్ధి అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ఉల్ హక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఈ మానవ అభివృద్ధి సూచన లెక్కించడానికి తీసుకున్న ప్రమాణాలు ఏంటంటే ఒకటి ఆరోగ్యం, రెండవది వచ్చేసి మనకి దాని ఏమంటారు ఎడ్యుకేషన్, విద్య, అదేవిధంగా జీవన ప్రమాణం. ఈ మూడింటి ప్రామాణికంగా తీసుకొని యుఎన్ తన నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనగా మనకు గుర్తొచ్చేది ప్రణాళికలు గుర్తు రావాలి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు తీసుకురావాలని చెప్పి పునాది వేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకేనా, మీకు ఆల్రెడీ వీడియోస్ చాలా చెప్పుకున్నాం మిత్రులు, చూసుకొని కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించడం అనేది జరిగింది. ఈయన 1934లో భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసం 10 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం. అనగా మన భారతదేశంలో ప్రణాళికలు తీసుకురావాలని చెప్పి మొట్టమొదటిసారి భావించిన వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకేనా, అయితే తర్వాత బాంబే ప్రణాళిక వచ్చింది. బాంబే ప్రణాళిక 1943లో వచ్చింది. ఓకేనా, 8 మంది బొంబాయి పారిశ్రామికవేత్తలు కలిసి ఈ బాంబే ప్రణాళిక తీసుకొచ్చారు. ఈ బాంబే ప్రణాళిక ఏమని చెప్పిందంటే రానున్నటువంటి కాలంలో అత్యధికంగా మౌలిక పరిశ్రమలకు ప్రత్యేక శ్రద్ధ చూపండి అని చెప్పి ఈ బాంబే ప్రణాళికలో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గాంధీ ప్రణాళికను ఎవరు రూపొందించారంటే 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు రూపొందించారు. ఈ గాంధీ ప్రణాళికను శ్రీమన్నారాయణ గారు రూపొందిస్తే 44లో రూపొందించారు. గాంధీ ప్రణాళిక ఏం పేర్కొన్నారంటే చిన్న పరిశ్రమలకు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి గాంధీ ప్రణాళిక చెప్పింది. నెక్స్ట్ ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్ అనే ఒక వ్యక్తి ప్రజా ప్రణాళిక రూపొందించాడు. 1945లో రూపొందించడం అనేది జరిగింది. 43, 44, 45 ఈ ప్రజా ప్రణాళిక ఏం చెప్పిందంటే అత్యధిక ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇవ్వమని చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక 1950లో తీసుకొచ్చారు. చెప్పాలంటే స్వతంత్రం తర్వాత మన భారతదేశం ప్రణాళిక అవసరమని ప్రత్యేకంగా రూపొందించే ప్రణాళిక ఏంటంటే సర్వోదయ ప్రణాళిక. ఇవన్నీ కూడా 1947కి బిఫోర్ వచ్చినటువంటి ప్రణాళికలే, తర్వాత వచ్చింది ఇది ఒక్కటే. ఓకేనా, కాబట్టి స్వతంత్రం తర్వాత ఏర్పాటు చేయబడిన ప్రణాళిక ఏదైనా అడుగుతాడు సర్వోదయ ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ప్రణాళిక సంఘం. భారతదేశంలో ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1950 మార్చి 15వ తారీఖున ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోను. ప్రణాళిక సంఘం ఏం చేస్తుందంటే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆ ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను ఆమోదించాల్సిన బాధ్యత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక సంఘం ప్రణాళికను రూపొందిస్తే దాన్ని ఆమోదించే బాధ్యత, అమలు చేసే బాధ్యత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తీసుకుంటుంది, అనగా జాతీయ అభివృద్ధి మండలి. ఇది 1952 ఆగస్టు 6వ తారీఖున మన భారతదేశంలో రూపొందించడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మన భారతదేశంలో 1951లో ప్రణాళిక ప్రారంభమైతే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1956 వరకు కొనసాగింది. మన భారతదేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు కొనసాగాల్సి ఉండగా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి
బీజేపీ ప్రభుత్వం 2014 ఆగస్టు 13వ తారీఖున ఈ ప్రణాళికను రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చింది నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, దిస్ ఇస్ అయితే ఇప్పుడు చూద్దాం ఈ నీతి ఆయోగ్ గురించి నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను వివరంగా. నెక్స్ట్ నోట్ల రద్దు. నోట్ల రద్దు అనేది 2016 నవంబర్ 8వ తారీఖున మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేశారు. 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేశారు. తర్వాత నూతనంగా 500 రూపాయల నోట్లు మరియు 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. అయితే మళ్ళీ 2023 మే 19వ తారీఖున ఈ 2000 రూపాయల నోట్లను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద పార్ట్ 1 లో భాగంగా మీకు ఇంపార్టెంట్ గతంలో అడిగినటువంటి ఇండియన్ ఎకానమీ ప్రశ్నలు. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్ 2 లో భాగంగా ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చదవ చూడండి. మాక్సిమం మీకు ఇండియన్ ఎకానమీ మొత్తం కవర్ చేస్తున్నా చూడండి. సింపుల్ గా పైన వెళ్ళిపోతున్నా. ఓకేనా, ఇలా నేర్చుకోవడం అయిపోతుంది చాలు, మొత్తం డీప్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.